Welcome to Beam Brothers, guys. Hi friends, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మా ఫ్రెండ్స్ వెళ్తున్నాను. తాతయ్య మా ఫ్రెండ్స్ గారికి. ఏమైంది రోహన్స్? ఓకేనా? వావ్, ఒకసారి నిలబడు. అదే 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 Hi guys. వెళ్తున్నా. చలో. Let's go. అప్పుడు ఏం మాట్లాడతావు? తాతయ్యకి ఏం చెప్తావు? తాతయ్యకి ఫుల్ ఏం ఇష్టం అంతే. కాదు ఇష్టలే. హ్యాపీ రిటైర్మెంట్ చెప్పవా? చెప్పుతా. హ్యాపీ రిటైర్మెంట్ తాతయ్య, ఐ లవ్ యూ అని చెప్పాలి. ఇంకేం చెప్తావు? నేను నిన్న నీకు చెప్పినా కదా ఒక 2-3 లైన్స్. అది నాకు గుర్తుకున్నా. ముచ్చట్లు గుర్తుకున్నాయి నీకు. పదవీరమైన సన్మాన కార్యక్రమాన్ని చేసినటువంటి మన విద్యుత్ తరఫున చేసినటువంటి కుమార్తె అండ్ కన్స్ట్రక్షన్ టీచర్లో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగికి సార్వల బంధువులకు ఫ్యామిలీ మెంబర్స్కి యూనియన్ అసోసియేషన్ నాయకులకు అందరికీ శుభసాయంలో గురువు యాక్చువల్గా చాలా మాట్లాడాలను జాబ్ చేస్తున్నాడా అంటే చేస్తున్నా, మాకు అడిగి తీసుకున్నారా అంటే పెడతారా. హన్మకొండకు వచ్చిన తర్వాత తనకి రేగొండ ఐ మీన్ ఒక ట్రాన్స్ఫర్ మీద వెళ్ళాను. అది ఇక్కడ నుంచి పరకాల నుంచి రేగొండ డైలీ అప్ అండ్ డౌన్ అరౌండ్ 70 to 80 కిలోమీటర్స్ వస్తుంది. నాకు తెలియకపోయేది. బట్ మేము మా ఫ్రెండ్స్ ఒకసారి బయటకు వెళ్ళినప్పుడు అటు ఆ రూట్లో వెళ్ళినప్పుడు ఒక 2-3 years బ్యాక్ 3 years 4 years బ్యాక్ మేము వెళ్ళినప్పుడు ఆ రూట్ తెలిసింది. ఆయనే అప్పుడు ఆ టైంలో ఆయన బండి వేసుకొని ప్యాషన్ ప్లస్ ప్రో ఆ బండి వేసుకొని అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చింది. అది ఎంత హెవీ వెహికల్స్ రూట్ అంటే నాకు అప్పటి వరకు కూడా తెలియదు ఇంత హెవీగా. అంటే మా గురించి మేము కష్టపడద్దు, మేము మంచిగా ఉండాలి అని చెప్పేసి మా గురించి మాకు తెలియకుండా కష్టపడేవాడు. మా అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు అనే ఫీలింగ్లో ఉంటాం మేము ఇప్పటికీ. ఏ సిచ్యువేషన్ వచ్చినా ఏది వచ్చినా కానీ అన్నిటికీ నేను ఉన్నాను, నేను చూసుకుంటాను. మీకు ఏ ప్రాబ్లం వచ్చిందో నాకు చెప్పండి. నేను కానీ మా అన్నయ్య కానీ మేము ఏంటంటే కొన్ని విషయాలు తెలియకుండా చేసినాం ఏంటంటే డాడీకి తెలిసిన తర్వాత మరి ఎందుకు ఇట్లా చేసాము, అది నాకు చెప్తే అయిపోతుంది కదా, వేరే వాళ్ళ ద్వారా తెలియడం నేను లేనా దేనికైనా కానీ నేను చూసుకుంటా కదా అని చెప్పి చాలా ధైర్యం ఇచ్చేవాడు. సో చిన్నప్పటి నుండి కూడా వర్క్ అంటే కూడా ఆయనకు చాలా ఇష్టం. ఎప్పుడు మార్నింగ్ ఎప్పుడు వెళ్తారో తెలియదు. మేము స్కూల్
అంటే వేరే ప్లేస్లో వర్క్ చేయడం వల్ల ఒక 20 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ ఇప్పుడు కూడా ఓన్లీ వరంగల్లో తప్పించి ఆయన ఎక్కడ వర్క్ చేసినా కానీ వేరే ఊరికే లేదు, చాలా మంది ఒక దగ్గర ఉండలేదు. సో 20-30 కిలోమీటర్స్ ట్రావెలింగ్ మార్నింగ్ చేస్తుంటే నైట్ ఎప్పుడు వస్తుంది. సో ఒకసారి మాత్రం నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆయనకి జఫర్గఢ్ ట్రాన్స్ఫర్ అయ్యాను. సో హైదరాబాద్ నుంచి జఫర్గఢ్కి ఆల్మోస్ట్ 55 కిలోమీటర్స్ ఉంటుంది, అప్ అండ్ డౌన్ చేసేవారు. సో కేవలం నా గురించి, నాది 9th క్లాస్, అప్పుడు నేను 10th క్లాస్లో ఉన్నాను నేను. సో 10th క్లాస్ ఖచ్చితంగా అక్కడే చదవాలని చెప్పి ఆ 1 ఇయర్ నా గురించి మాత్రం ఆయన అప్ అండ్ డౌన్ చేశారు. సో అది నాకు కలుసుకున్నప్పుడు మాత్రం చాలా ఎలా అంటే ఒక ఫాదర్గా ఆయన ఎంత సాక్రిఫైస్ చేస్తున్నారు నా గురించి. సో మేము ఎదురు చేయాలి ఆయన గురించి. సో నాకు అప్పటి నుండే ఉంటుంది ఆ విషయం. మళ్ళీ నేను ఇంకోటి ఏంటంటే ఆయన ఎక్కడెక్కడ వర్క్ చేసారో అన్ని ప్లేస్లకు నేను వెళ్ళాను. ఒక కమలాపూర్కి మాత్రం నేను వెళ్ళలేదు, అప్పుడు నేను చాలా చిన్నవాడిని, అక్కడికి మాత్రం వెళ్ళలేదు. మిగతా ప్లేస్ అన్నిటికీ నన్ను తీసుకెళ్ళాను. సో మా అన్నయ్య వీళ్ళు కూడా ఎవరు రాలేదు యాక్చువల్లీ. సో నేను వెళ్ళాను, అన్ని ప్లేసెస్ చూశాను, అక్కడ ఎట్లా ఉండేది వర్క్ ఏంటి అనేది చెప్తుండేది. కొన్ని విషయాలు అయితే నైట్ ఎప్పుడో నైట్ వస్తుండే 1 o'clock 2 o'clock వస్తే మేము కొంచెం సీరియస్ అవుతుంది. ఎందుకు డాడీ ఇట్లా చేస్తారు మీరు, మేము ఉంటాం కదా చూసుకోవాలి, మీరు 1 or 2 o'clock వస్తే మీ హెల్త్ ఎట్లా అది అన్నా కానీ మాది ఎమర్జెన్సీ వర్క్ నాన్న, అది అట్లనే ఉంటుంది, దీనికి టైం అంటూ ఏముండదు అంటే సరే అని అప్పుడు అనుకున్నాను. మళ్ళీ అక్కడ ఊరికి వెళ్ళిన ఏదో ఫంక్షన్కి అయినా అదైనా కానీ చాలా మటుకు జాబ్ గురించే ఆయన వదులుకున్నారు. జాబే రావాలని చెప్పి జాబ్కి వచ్చేవారు. సో ఆయన వర్క్ అంటే అంత డెడికేషన్. ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా మంది అందరూ కూడా మీ ఫాదర్ చాలా సపోర్టివ్గా ఉంటుండే. కొందరు కొలీగ్స్ కానీ ఎవరైనా వాళ్ళు మాతో చెప్తుండే ఇట్లా సపోర్టివ్గా ఉంటారు, చాలా బాగా హెల్ప్ చేశారు మాకు. ఈ మధ్య కొందరు నేను కలిసి వాళ్ళు కూడా అదే చెప్పారు, మీ డాడీ చాలా సపోర్టివ్గా ఉండే, ఆయన చేయబట్టే నేను ఇక్కడికి వచ్చాను అంటే. ఆ మాటలన్నీ వింటే చాలా ఆనందంగా అనిపించేది నాకు. అరే మా డాడీ ఇంత సపోర్టివ్గా ఉంటుంది, మా ఇంట్లోనే కాదు బయట కూడా ఆయన అట్లానే ఉంటున్నారా అన్నట్టు ఒక ఫీలింగ్ ఉంది. సో ఇప్పుడు ఇంతకుముందు ఆయన ఎలా ఉన్నారో అంత హ్యాపీనెస్ ఇప్పుడు కూడా ఈ రిటైర్మెంట్ అయిపోయినాక కూడా అంతే హ్యాపీగా ఉండాలి అని, అది మేము కూడా అంత హ్యాపీగా చూసుకుంటామని వాళ్ళు అయితే ఇస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ ఫంక్షన్ అరేంజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మీరు ఎంత ఇంపార్టెంట్ అనేది మా డాడీకి నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మీ మాటల్లో కానీ మీరు ఇచ్చే రెస్పెక్ట్లో కానీ, నేను అప్పుడప్పుడు డాడీతో ఆఫీస్కి వస్తూ ఉంటాను, అప్పుడు చూస్తాను మీరు ఇచ్చే రెస్పెక్ట్ అయినా కానీ, మీరు మాట్లాడే విధమైనా కానీ, అంటే డాడీకి ఇంత ఉంటుందా, ఇలా రెస్పెక్ట్ ఇస్తున్నారు అంటే యాజ్ ఎ పోస్ట్గా కాకుండా మీరు యాజ్ ఎ పర్సన్గా మీరు ఇచ్చే రెస్పెక్ట్ అనేది నాకు చాలా నచ్చింది. అంటే మా డాడీ ఉన్న విధానం బట్టి కూడా మీరు ఇస్తున్నారు. అండ్ ఆయనకి వీళ్ళు వాళ్ళ తేడా అయితే నేను ఎక్కువ చూడలేదు, అది ఇక్కడే కాదు ఎక్కడా చూడలేదు. అండ్ ఆఫీస్లో కూడా అలా ఉంటారని అనుకోవట్లేదు. సో ఆయన జాబ్కి వచ్చేసి మేము ఎప్పుడు కూడా, నాకు అసలు మార్నింగ్ రాగానే కాల్స్ వస్తూ ఉంటాయి డాడీకి, ఏంటి డాడీ ఎప్పుడు కాల్స్ అసలు మీకు ఒక ఫ్రీ టైం అనేది ఉండదా, ఎప్పుడు కాల్స్లోనే ఉంటారని నాకు చిరాకేసింది మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ. అప్పుడు డాడీ అనేది మా జాబ్ అలాంటిది, మేము అందరికీ సేవ చేస్తున్నాం అనే ఫీలింగ్లోనే ఉంటాం, వాళ్ళకి ఏ ఆపద వచ్చినా మేము చూసుకోవాలి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అంటేనే అలా ఉంటుంది అని చెప్పేసి అనేవాళ్ళు. సో నాకు అది అర్థం అవ్వకపోయింది, కానీ పెద్దగా అయ్యాక నాకు తెలిసింది సో ఇలా ఉంటుంది, వీళ్ళ జాబ్ అనేది ఇలా ఉంటుంది అనేది నాకు అర్థమైంది. అండ్ మీరందరూ మా డాడీకి ఈ జాబ్లో చాలా సపోర్ట్ చేశారు, దానికి చాలా పెద్ద థ్యాంక్ యూ. అండ్ మేము కూడా పిల్లలుగా మేము ఎంతవరకు వీళ్ళకి అంతవరకు మేము అనేది హ్యాపీగా చూద్దామని అనుకుంటున్నాము, ఇక మీద కూడా హ్యాపీగానే చూస్తాము. అండ్ ఒకటి చెప్తూ ఉంటారు కదా, తల్లి 9 నెలలే మోస్తుంది అని అంటారు కదా, తండ్రి మాత్రం జీవితాంతం మోస్తారని. మా డాడీ విషయంలో అది ట్రూ, ఎందుకంటే నేను చూస్తున్నాను, మేము ఎంత పెద్దగైనా కానీ ఇంకా మేము చిన్న పిల్లలు కదా అలానే చూస్తారు డాడీ. సో ఈ జన్మలో ఇలా ఉంది, కానీ నేను ఈ నెక్స్ట్ జన్మలో మాత్రం మా డాడీ నాకు పుట్టాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నన్ను పిలుస్తారు, మమ్మీ అని పిలుస్తారు. నేను అడుగుతా ఎందుకు పిలుస్తారు డాడీ మమ్మీ అని అంటే, నాకు నువ్వే మమ్మీలాగా అని అంటారు, వాళ్ళ మమ్మీ లేరు. సో అలా నాకు అది హ్యాపీనెస్ చాలా. సో నెక్స్ట్ జన్మలో అయితే అలా కోరుకుంటున్నాను. దేవుడు విన్నాడంటే ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దట్. అండ్ ఇక్కడ వచ్చిన అందరికీ మరీ థ్యాంక్ యూ. మీరు వచ్చి ఇలా సెలబ్రేట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం అసలు. థ్యాంక్ యూ సో మచ్. ఇలా మా ఇంటికి పెద్ద కోడల్ని, మా పెళ్ళి 2017 అంటే 7 years కంప్లీట్ అయింది. అప్పటి నుంచి నేను మామయ్యని స్టార్టింగ్లో చూసినప్పుడు అనుకున్నా, డైలీ మార్నింగ్ కాల్స్ రావడం, అసలు మామయ్య ఇంత బిజీ ఉంటారు కదా, అసలు
ఉంటారో ఏంటో అని నేను అనుకునేదాన్ని. కానీ వీళ్ళ ముగ్గురిని ఎలా ట్రీట్ చేశారో సేమ్ నన్ను కూడా అలానే ట్రీట్ చేశారు కూతురులాగా. మా డాడీ ఎంతనో మా మామయ్య కూడా అంతే. అసలు ఏ రోజు కూడా తగ్గలేదు. అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎప్పుడు టైర్డ్గా అనిపించలేదు నాకు. ఎవరిని విష్ చేసిన చిన్న నుంచి పెద్దవాళ్ళ దాకా అదే గ్రేస్ మెయింటైన్ చేశారు. ఇప్పటికీ కూడా అలానే ఉన్నారు రిటైర్ అయ్యే వరకు. ఇంకా ఈ 7 years నుంచి నేను చూస్తున్నా. ఇంట్లో అత్తమ్మకైనా నాకైనా కూడా ఇంట్లో వర్క్స్ కూడా షేర్ చేసుకుంటారు. అసలు నేను ఎవరిని అలా చూడలేదు. నేను ఇంటి కోడలైనందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అసలు మామయ్య గురించి చెప్పాలంటే కూడా ఇంకా అది మీ అందరు చెప్పినట్టుగా ఆల్రెడీ అది ప్రూవ్ చేస్తున్నారు. కోడలుగా నేను ముందుగా మామయ్యకి నా తరఫున ఎంత వీలైతే అంతగా ఆయనకి సపోర్ట్గా ఉండాలని, ఆయన సంతోషం విషయంలో అయినా ఆరోగ్యం విషయంలో కానీ నా సపోర్ట్ ఎప్పుడు వాళ్ళిద్దరికీ ఉంటుంది. మామయ్య అతనికి మమ్మల్ని ఇప్పటి వరకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ మామయ్య. థ్యాంక్ యూ అండి. ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. ఇలాంటి ఫ్యామిలీని చూస్తూ మేము కూడా ఇన్స్పిరేషన్గా ఉండాలని సార్ వాళ్ళు పిల్లలు చేసినట్టు మీరు టైం ఇవ్వకపోయేదాడు సార్. ఇప్పటి నుంచి అయినా కూడా 80% వాళ్ళతోనే స్పెండ్ చేయాలి. మన వెయ్యి గారు అన్నట్టు బాగా అనుభవంతో వచ్చి చెప్పమన్నట్టు అప్పుడే ఆ కేసు చూస్తుంటేనే ఆయన ఎంత మంచి మనిషి మనకు అర్థమైంది. పనిచేసాం 91లో జాయిన్ అయినాను. అది యాజ్ ఏ ట్రైనీ లైన్మెన్ ఎట్ ఓకే. థ్యాంక్ యూ. అప్పుడు గిట్ల ఉండాలి కదా. ఇప్పుడు
కోనాపూర్. తాతయ్య తాతయ్య లేదు ఎప్పుడు కాదనేసి మీరు అంటే కలెక్షన్ అవును జాఫర్ గడ్డ ఒక అడవే కదా డాడీ. అంతా ఊరు పాతది ఇది. ఇదేమో కంట్రోల్ ఇలా మీరు నగరాలు కూడా తీసేదా అది కూడా పట్టుకున్నారా ఎవరు డాడీ? ప్రభాకర్ బాగుందా సబ్జెక్ట్స్ గుడ్ సర్ప్రైజ్ నైస్